zinc deficiency, how it impacts on your testosterone and estrogen. సో జింక్ డెఫిషియన్సీ అనేది మేల్ అండ్ ఫీమేల్ హెల్త్లో మీకు ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ముఖ్యంగా జింక్ డెఫిషియన్సీ అనేది మీ లిబిడో అంటే మీ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది మేల్ అండ్ ఫీమేల్లో. మేల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగాలన్నా, ఫీమేల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్ట్గా ఉండాలన్నా మీకు జింక్ అనేది చాలా అవసరం బాడీకి. సో డైలీ 11 milligrams ఆఫ్ జింక్ అనేది టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచడానికి మేల్స్లో అవసరమైతే ఫిమేల్స్లో 8 milligrams అనేది అవసరం పడుతుంది డైలీ ఇంటేక్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ను కాపాడడానికి. సో ముఖ్యంగా ఈ జింక్ అనేది ఏం చేస్తుందంటే మజిల్ మాస్, మగవాళ్ళలో మజిల్ మాస్ పెరగడానికి అండ్ మూడ్ ఎన్హాన్స్ అవ్వడానికి, తర్వాత ఎనర్జీ ప్రొడక్షన్ కోసము మరియు లిబిడో ఇంక్రీజ్ అవ్వడానికి మనకు ఈ జింక్ అనేది తోడ్పడుతుంది. అండ్ ఫిమేల్స్లో పర్టికులర్గా రిప్రొడక్టివ్ సిస్టమ్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండడానికి, మూడ్ కరెక్ట్గా ఉండడానికి అండ్ ఫిజికల్గా కూడా కొన్ని సిమ్టమ్స్ జింక్ డెఫిషియన్సీ ఉంటే కనబడతాయి. దానిలో ముఖ్యంగా హార్ట్ ఫ్లషెస్, చాలామందికి వేడివేడిగా బాడీ అంతా హీట్ ఫ్లషెస్ లాగా వస్తున్నాయి అంటారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ జింక్ డెఫిషియన్సీ. అండ్ నైట్ స్వెట్, రాత్రి టైంలో పడుకున్న తర్వాత చాలా విపరీతమైన చెమట వస్తూ ఉంటుంది ఫిమేల్స్లో కొంతమందిలో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ జింక్ డెఫిషియన్సీ. సో మరి ఏ ఫుడ్ తీసుకోవాలి? వెజిటేరియన్స్ అయితే క్యాష్యూ, పంప్కిన్ సీడ్స్, తర్వాత ఆల్మండ్స్, బాదాం తీసుకోవచ్చు అండ్ ఓట్స్ తీసుకోవాలి. టోఫు అనేది తీసుకుంటే బాగుంటుంది అండ్ లెంటిల్స్, క్వినోవా తీసుకుంటే బాగుంటుంది అండ్ చిక్ పీస్. ఇవి వెజిటేరియన్ ఫుడ్లో మీకు జింక్ పెరగడానికి ఉపయోగపడితే. అండ్ నాన్ వెజ్లో ముఖ్యంగా చికెన్ థై కావచ్చు, ఆయిస్టర్స్ కావచ్చు, ముఖ్యంగా సీ ఫుడ్ అంటాము, అండ్ పోర్క్ కానీ క్రాబ్స్ కానీ ఇవన్నీ కూడా నాన్ వెజ్లో మీకు జింక్ పెరగడానికి ఉపయోగపడతాయి. అండ్ సప్లిమెంట్స్లో ఏవి తీసుకుంటే బాగుంటుందనంటే జింక్ గ్లైసినేట్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఈ జింక్ గ్లైసినేట్ తీసుకుంటే సప్లిమెంట్స్ లాగా మీకు ఈ జింక్ అనేది మీ బాడీలో ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాక మీ సెక్షువల్ హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో లిబిడో పెరగాలంటే మీ జింక్ అనేది ఎట్లా ఉంది అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ ఎరా.